నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనము. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఈనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. దేవుడు వారి పక్షాన కార్యాలు జరిగించాడు. వారి ప్రయాణములో ఉన్న అడ్డంకులను తొలగించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నెలన వారిని నడిపించాడు. వెనక్కి వస్తున్న ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన అద్భుతమైన కార్యాలను జరిగించినట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు కోరిన ఆహారం గురించిన మాటలు ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిర్గమకాండము 16వ అధ్యాయములో ఇజ్రాయేలు ప్రజలు ఆహారము కొరకు సనిగినట్లును, 17వ అధ్యాయములో వారు నీటి కొరకు సనిగినట్లును మనం చదువుతూ ఉన్నాం. వారు ఆహారము కొరకు సనిగినప్పుడు, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను అంటూ యెహోవా ప్రతిస్పందించినట్లును, వారు నీటి కొరకు సనిగినప్పుడు నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని ఆయన మోషేతో పలికినట్లును నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనములో చదువుతున్నాం. వారు ఆహారము కొరకు అడిగినప్పుడు ఆయన వారికి ఆకాశపు వాక్యలను విప్పి ఆహారాన్ని వర్షములా కురిపించాడు. వారు నీళ్లు కొరకు అడిగినప్పుడు ఆయన బండలో నుండి వారి కొరకు నీళ్లను ఉబక చేశాడు. ఈ సందర్భాన్ని గురించి కీర్తనాకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు: ఆకాశముల నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను, బండను చేర్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారుల్లో అవి ఏరులై పారెను. బైబిల్ గ్రంథములో దేవుని యొక్క ఉదార స్వభావం పదే పదే బయలుపరచబడింది. ఆయన ఒక పిసినారి కాడు, ఆయన దాతృత్వం గలవాడు. అయితే సాతానుడు ఆయన ఒక పిసినారిగాను, మానవుల ప్రగతిని చూచి ఓర్చుకోలేని వానిగాను చిత్రీకరించాడు. ఏదైనా వనములో ప్రారంభమైన వాడి అబద్ధము శతాబ్దాలుగా ఈ లోకంలో ప్రబలిపోతూనే ఉంది. కానీ రక్షించబడిన మనపై ఆయన కురిపించిన ఆత్మీయ ఆశీర్వాదాలను ఒకసారి గమనించినట్లయితే సమృద్ధి అయిన క్షమాపణిచ్చే దేవుడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో సమృద్ధి అయిన జీవమిచ్చేవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము సమృద్ధి అయిన పరిశుద్ధాత్మని నింపుదల. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము పరలోక రాజ్యంలోనికి సమృద్ధి అయిన ప్రవేశము. 2 పేతురు గ్రంథము 1వ అధ్యాయము
11వ వచనము. ఇవన్నీ ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడని మనకు తెలపటం లేదా? అసలు మనము దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. దేవునిలా ఇచ్చేవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుదేక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనము. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, ఈనాడు మన అవసరతలు ఏమున్నాయి? మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఆయన మనకు అనుగ్రహిస్తాడని మనము తెలుసుకుందాం. దేవుడు మనకి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చేవాడని, సమృద్ధినిచ్చే దేవుడు అన్న విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీవు ఒక క్రైస్తవుడు కానట్లయితే నీవు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు సజీవమైన రొట్టె, ఆయన జీవజలం. ఆయన మాత్రమే నీ ఆత్మ ఆకలిని తీర్చగలడు. ఆయన మాత్రమే నీ ఆత్మ దాహాన్ని తీర్చగలడు. ఆయనే నీ ఆత్మకు రక్షకుడు. అలాగైతే ఆయన వద్దకు వస్తావా? నిజముగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిజముగా ఆయన సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు, సమృద్ధి అయిన జలాన్ని ఇస్తాడు. మరి మన ఆత్మీయంగా మనకు కావలసిన సమృద్ధి అయిన ఆహారాన్ని, జీవజలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం మరి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుడు చాలా గొప్పవాడు. మనల్ని రక్షించిన దేవుడు మరి మన జీవితాల్లో కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నామములో రక్షణ పొందిన మనము నిజముగా ఆయన యందు విశ్వాసం ఉంచి మన ఆత్మీయ ఆకలిని తీర్చుకుందాం, ఆత్మీయ దాహాన్ని తీర్చుకుందాం. ఆయన వద్దకు రావటం ద్వారా ప్రతిరోజు పోషించబడతాం, ప్రతిరోజు ఆదరించబడతాం, ప్రతిరోజు దీవించబడతాం. కాబట్టి ప్రతి విషయంలో మనం ప్రభు యొద్దకు వద్దాం, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభుని మహిమపడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, నీ ప్రజలను మర్చిపోయే దేవుడు కాదు ప్రభువా, నువ్వు మంచి దేవుడు ప్రభు. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి కావలసిన ఆహారాన్ని, నీటిని సమృద్ధిగా ఇచ్చి వారి నడిపించిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, నువ్వు సమృద్ధి అయిన క్షమాపణిచ్చే దేవుడు, సమృద్ధి అయిన జీవాన్నిచ్చే దేవుడు, సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ నింపుదలిచ్చే దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో సమృద్ధినివ్వటానికి మానవుడిగా దిగి వచ్చిన మా ప్రభువైన యేసుక్రీస్తు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మానవులైన మా కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించినందుకు, సిలువలో గాయములు పొందినందుకు, సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, సిలువలో మీరు చేసిన త్యాగము ద్వారా మాకు సమృద్ధి అయిన అయ్యా నిత్య జీవాన్ని ఇస్తున్న విధానంకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని, సహోదరులను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా, నీకు స్తోత్రాలు. వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేయించున్నాం. ఎవరైతే ఆత్మీయ దాహాన్ని కలిగి ఉన్నారో, ఆత్మీయ ఆకలి కలిగి ఉన్నారో,
వారిని ఎద్దకు వచ్చి అయ్యా మరి ప్రభు వారి యొక్క దప్పికను తీర్చుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నీ నామములో విశ్వాసంతో యోగ్యంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.